గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికీ ఓవర్సీస్ లో వారం రోజుల వరకు షోలన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. పుష్ప 2 మూవీ కలెక్షన్స్ కు ధీటుగా గేమ్ చేంజర్ కలెక్షన్ ఉంటాయంటున్నారు అభిమానులు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో వారం రోజుల వరకు షోలన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. పుష్ప 2 మూవీ కలెక్షన్స్ కు ధీటుగా గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఉంటాయంటున్నారు అభిమానులు. ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, శివ, మొత్తానికి గేమ్ చేంజర్ మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ నైజాం ఏరియాలో బుకింగ్స్ అయితే ప్రారంభం కాలేదు, కానీ ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి జీవో రావడంతో బుకింగ్స్ అయితే మొదలు పెట్టారు. అయితే నైజాం ఏరియాలో టికెట్ల రేట్ల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తారంటూ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాత బుకింగ్స్ ప్రారంభించాలని వెయిట్ చేస్తున్నారు. సో ఇవాళ సాయంత్రం నైజాం ఏరియాలో టికెట్ల బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జనవరి 10వ తారీఖున విడుదల కాబోతున్న ఈ భారీ సినిమాకి యుఎస్ లో చాలా రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాగా ఏపీలో ఇటీవలే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ నైజాం విషయానికి వస్తే అడ్వాన్స్ బుకింగ్స్ కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ల రేట్ల పెంపునకు అనుమతులు వస్తాయని నమ్మకంగా ఉన్నారు సినిమా నిర్మాత దిల్ రాజు. మరోసారి సీఎంతో చర్చలు జరిపి టికెట్ల రేట్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో దీంతో వెంటనే అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం టికెట్ల రేట్ల పెంపునకు సానుకూలంగా ఉందని, సంక్రాంతి సినిమాలకు చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి టికెట్ రేట్లకు సంబంధించి జీవో కూడా వస్తుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 3 సినిమాలకు ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు సేమ్ దానిలాగానే తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో రాబోతున్నట్లయితే ఇండస్ట్రీ వర్గాల వరకు ఒక సమాచారం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా లేకున్నా కూడా ఇవాళ సాయంత్రం గేమ్ చేంజర్ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కానున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతా అంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. టికెట్ల రేట్లు పెంపు ఉండకుంటే అత్యధికంగా టికెట్ల బుక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి దిల్ రాజు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల రేట్ల అనుమతి తెచ్చుకుంటారని కూడా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆ నమ్మకంతోనే ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటున్నారు. బుకింగ్స్ ప్రారంభించలేని తెలుస్తోంది కాబట్టి సో మొత్తానికి ఫ్యాన్స్ కూడా దాదాపు గత 4-5 రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రామ్ చరణ్ దాదాపు 4 ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినయ విధేయ రామ సినిమా తర్వాత చరణ్ నుంచి అంటే RRR సినిమా మల్టీ స్టారర్ చేయడంతో వినయ విధేయ నుంచి సోలో హీరోగా రామ్ చరణ్ హిట్ కొట్టి కూడా చాలా కాలమైంది. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్న నేపథ్యంలో దేవర ఫస్ట్ డే కలెక్షన్ రికార్డ్స్ ని గేమ్ చేంజర్ బ్రేక్ చేస్తుందంటూ కూడా ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత కూడా అంచనాలు మరింత పెరిగాయి. సంక్రాంతి సీజన్ ను మొదలు పెట్టబోతున్న ఈ సినిమా ఫలితంపై మిగతా 2 సినిమాల వసూలు కూడా ఆధారపడి ఉంటాయంటూ కూడా మనం డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే బాహుబలి మూవీతో తెలుగు సినిమా రేంజ్ గ్లోబల్ లెవెల్ కి ఎదిగిపోయింది. ఆ మూవీ తర్వాత తెలుగులో పెద్ద స్టార్స్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ మూవీ కూడా నైజాంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. ఈ నేపథ్యంలో నైజాంలో గత కొన్నేళ్లుగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ పెరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో కీలకమైనటువంటి నైజాం ఏరియాలో కలెక్షన్స్ అందరి హీరోలకు ముఖ్యమని చెప్పాలి. ఇక్కడ అన్ని ప్రాంతాల వారు ఉండడంతో హీరోలు కూడా నైజాం ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ కలెక్షన్స్ పై దృష్టి సారించారు. ఈ సినిమా అంటే గేమ్ చేంజర్ సినిమా విషయానికి వస్తే తెలంగాణలో 43.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 6 లో నిలిచింది. ఇక
సినిమా విషయానికి వస్తే శివ, ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద మరింత హైప్ పెరిగింది. శంకర్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా, శంకర్ గతంలో తన నుంచి వచ్చిన సినిమాలు జెంటిల్మెన్ అవ్వచ్చు, ఒకే ఒక్కడు లాంటి సినిమాలు సామాజిక అంశాలతో ఉండగా ఈ మూవీ కూడా ఇదే తరహాలో ఉండబోతుందని కూడా తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా కథలో 2 ఇంపార్టెంట్ ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి ట్విస్టులు ఉంటాయంటూ కూడా టాక్ ఉంది. ఈ ట్విస్టులు ఆడియన్స్ ని అలాగే అభిమానుల హృదయాలను ఆకట్టుకునేలా ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. ఫస్ట్ ట్విస్ట్ ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని, అది యాక్షన్ బ్లాక్ ద్వారా మెస్మరైజింగ్ గా ఒక విజువల్ వండర్ గా షూట్ చేశారంటూ కూడా తెలుస్తుంది. ఇక ఈ సీన్ రెండో భాగానికి మరింత, అంటే సెకండ్ పార్ట్ కి కూడా మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసిందంటూ కూడా తెలుస్తుంది. మరొక వైపు సినిమాలో సెకండ్ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందని, ఇది పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో వచ్చే సీన్స్ లో రానుందని కూడా తెలుస్తుంది. ఈ ట్విస్ట్ సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్, అంటే మెయిన్ హైలైట్ గా తెలుస్తుందని ఉంటుందంటూ కూడా టాక్. సో అందరి ఫోకస్ కూడా ఇప్పుడు దీనిపైనే ఉంది. ఎందుకంటే అప్పన్న పాత్రలో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అయితే డెఫినెట్ గా అభిమానులతో పాటు ప్రతి ఒక్క ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయబోతున్నట్టు కూడా అంటున్నారు. ప్రత్యేకంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్ కానుంది. శంకర్ తన మార్క్ డైరెక్షన్ లో ఈ ముఖ్యంగా అంటే ఇప్పటికే విడుదలైనటువంటి ట్రైలర్స్, అలాగే సాంగ్స్, రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, అంటే రామ్ చరణ్ పై అలాగే సినిమాపై ఉన్నటువంటి కామెంట్స్ సో మరింత హైప్ ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా శంకర్ తన మార్క్ డైరెక్షన్ లో సాంగ్స్ ను కూడా ఒక రేంజ్ కు తీసుకెళ్లారు. సాంగ్స్ కోసం ఇప్పటికే సినిమా యూనిట్ దాదాపు 75 కోట్లు ఖర్చు చేయడం నిజంగా ఇది వండర్ అని తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్, అంజలి వీళ్ళిద్దరి పాత్రలు సినిమాకి గొప్ప ఎమోషనల్ టచ్ గా ఉంటాయంటూ కూడా భావిస్తున్నారు. అంజలి పాత్రకు చెందినటువంటి ట్విస్ట్ కూడా ఈ సినిమా కథని మరొక మెట్టుకి, అంటే స్టెప్ బై స్టెప్ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నట్టు కూడా అంటున్నారు. అలాగే కియారా అద్వానీ కూడా రామ్ చరణ్ కి జోడీగా నటించగా ఆమె పాత్ర కూడా కొత్తగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం ఏమైనా మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ కు నిజంగా ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి అవకాశం దొరికిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రం బుక్ మై షోలో డెఫినెట్ గా టికెట్లు అందుబాటులో ఉంటాయి. సో టికెట్ల రేట్ల విషయానికి వస్తే క్లారిటీ రావాల్సింది. సో ఆ క్లారిటీ అనేది పక్కన పెడితే ఇవాళ సాయంత్రం అయితే డెఫినెట్ గా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం ఇప్పటికే అభిమానులతో పాటు మెగా అభిమానులే కాదు, జనసేన అధికులు అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా టోటల్ గా గేమ్ చేంజర్ ని బ్లాక్ బాస్టర్, అంటే మరొక పక్క బ్లాక్ బాస్టర్ అవుతున్న టాక్ ఉన్నా కూడా మరింత హైప్ గా, అంటే రామ్ చరణ్ కున్న ఇమేజ్ ని పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని మరింతగా స్ప్రెడ్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే సినిమా పొలిటికల్ లీడర్ వర్సెస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధం కాబట్టి డెఫినెట్ గా శంకర్ గత సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఒకే ఒక్కడు అలాగే జెంటిల్మన్ తరహాలో ఈ సినిమాకి మరింత హైప్ గా ఉంది. అలాగే సినిమా నిర్మాత దిల్ రాజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో రూపొందించాడు. ముఖ్యంగా రామ్ చరణ్ డైలాగ్స్ విషయానికి వస్తే కూడా పొలిటికల్ యాంగిల్ తను చేసిన డ్యూయల్ పాత్రలు రామ్ అనే క్యారెక్టర్, మరొక పక్క అప్పన్న అనే క్యారెక్టర్ కూడా, 2 క్యారెక్టర్లు కూడా రామ్ చరణ్ ఎరగదీశాడంటూ కూడా టాక్ ఉంది. సో ఏది ఏమైనా రోజుకొక ప్రమోషనల్ కంటెంట్ తో సినిమాకి మరింత హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. 10న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో వారం రోజుల వరకు షోలన్నీ హౌస్ఫుల్ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇక పుష్ప 2 మూవీ కలెక్షన్స్ కు ధీటుగా గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఉంటాయంటున్నారు అభిమానులు.